రైట్ మేడం, మణిపూర్ విషయానికి వస్తే కావాలని కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతుంది అని అంటున్నారు. మరి అన్నోళ్ళని పళ్ళు రాలగొట్టండి ఫస్ట్. పళ్ళు రాలగొట్టమంటున్నా నేను. రెచ్చగొట్టేద్దామంటే 3 నెలల కింద జరిగినప్పుడే అదే రోజు రెచ్చగొడుతుండే. తెర మీదకి వచ్చిన ఇష్యూల మీద మాట్లాడితే ఒక ప్రతిపక్ష నాయకులు, మీరు అధికారంలో ఉన్నారు, ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతి రైట్ మీకన్నా ఎక్కువ మాకుంటుంది మాట్లాడేది. ప్రజలు మమ్మల్ని ప్రశ్నించడం కోసమే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. డెఫినెట్గా ప్రజల పక్షాన మాట్లాడాల్సిందే. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే నడవదు కదా. ప్రతిపక్షం బ్యాలెన్స్ చేసేదే మిమ్మల్ని. మీరు ఇష్టాదారులో పోతుంటే ప్రతిపక్షమే కదా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేది. దాన్ని అనవసరమైనటువంటి రెచ్చగొట్టే అనే మాట మాట్లాడితే ఎవడన్నా ఉండని, ఏ పెద్ద నాయకుడన్నా ఉండని, పళ్ళు రాలగొడతారని చెప్పాడు. ఎందుకంటే నేను ఒక మహిళని, మహిళకు జరిగిన అన్యాయం మీద మాట్లాడని విధవలు ఎవడైనా ఉండనియండి, దాన్ని రెచ్చగొట్టే మాటలు అని అంటే వాళ్ళని నేను పళ్ళు రాలగొడతా అని చెప్తున్నాను. అలాంటి ఎస్, నేను ఒక మహిళని కదా, మహిళ అన్యాయం మీద మీరు మాట్లాడకపోతే మూసుకొని కూర్చోండి. కానీ ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఆడవాళ్ళని ఆల్రెడీ మీరు ఇంత అసలు రక్షణ లేదు, ఆడవాళ్ళ గౌరవం తీసేసారు మీరు. ఇంకా మీరు రెచ్చగొట్టే మాటలు మీరు మాట్లాడి మాకున్న లోపల కాస్త గౌరవాన్ని కూడా పోగొట్టుకోకండి. మీకు ఇచ్చే గౌరవాన్ని కాస్త కూడా ఇంకెక్కడో ఒక మూలాన మన మానవ జన్మాన్ని మిమ్మల్ని గౌరవిస్తున్నాం, అది కూడా మీరు ఎక్కువ మాట్లాడినంటే ఆ గౌరవం కూడా ఇయ్యం. ఎందుకంటే తల్లికి ఎంత సహనం ఉంటుందో భూదేవికి అంత సహనం ఉంటుంది. మహిళ అవసరమైతే ఝాన్సీ రాణిలాగా కూడా మారుతుంది. అలాంటి సిచ్యువేషన్ కల్పించొద్దు అంటున్నా. ఎందుకంటే మా హక్కుల కోసం మేము మాట్లాడకపోతే ఎవడు కూడా రేపు పొద్దున్న విలువలు కూడా లేవు మాకు అసలుకి. ఎందుకంటే ఈరోజు 50% కన్నా ఎక్కువగా ఉన్నటువంటి మహిళలం. మిమ్మల్ని అసలు ఈరోజు ఎవడైతే విధవలు మాట్లాడుతున్నారో వాణ్ణి కూడా కన్నది ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చాడు. కానీ ఆ తల్లిని ఒక మహిళని, భరతమాతని, ఈరోజు ఒక మహిళకు జరిగినటువంటి అవమానం కాదు అది, భరతమాతకు జరిగినటువంటి అవమానం. దాన్ని మీరు రెచ్చగొట్టది అన్నారనుకోండి, ఆ అవమానం జరిగినందుకు మీరు అన్నందుకు రెచ్చగొట్టడం అన్నా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ వదలం. అడగడం మాత్రం మానేయం. మీరు అట్లాంటి మాటలు, తిరకాస్త మాటలు మాట్లాడి రెచ్చగొడుతున్నారు, రాజకీయం చేస్తున్నారు అని అంటే డైవర్షన్ చేయడానికి ఇంకో 190 మాట్లాడు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అసలు మానవత్వం విలువలు తెలిసిన ఏ ఒక్క వెధవ కూడా ఆ మాట మాట్లాడితే వాళ్ళని ఫస్ట్ పళ్ళు రాలగొట్టడం కాదు, నాలుక బయటికి గుంజి కోసేయాలి. నిజంగా లిటరల్లీ చాలా బాగా అనిపిస్తుంది ఆ మణిపూర్ విషయం తీసుకుంటే. దాని మీద ఆ మాట కూడా మీరు కూడా మాట్లాడకండి అట్లా. నేను చెప్తున్నా, నా అంబుల్ రిక్వెస్ట్. వాళ్ళు ఎవడో వెధవ, నిజంగా మానవ జాతికి పుట్టనోడైతే ఆడేదైనా సరే, మొగోడైనా సరే, ఎవడంటున్నాడో వాడు మానవ జాతికి పుట్టనోడైతే వాళ్ళు మాట్లాడతారు. పశువుల్లాగా ప్రవర్తించేటోళ్ళు, పశువులకు పుట్టిన వాళ్ళు అనుకుంటా నేను. ఒక మహిళకి నడి రోడ్డు మీద నగ్నంగా 3 మహిళల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ప్రదర్శన చేసినప్పుడు వాడికి ఒంటి మీద ఎవడన్నా ఉండని, అదైనా ఉండని వాడైనా ఉండని, నగ్నంగా ప్రదర్శన చేసిన దాన్ని సమర్థించుకొని రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ అని అంటే డెఫినెట్గా ఆ రక్షణ కోసం, మహిళకు జరిగినటువంటి అవమానం కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్న దాన్ని మీరు రాజకీయము అని అంటే దీన్ని మీరు ఏ యాంగిల్నన్నా తీసుకోండి, దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మహిళ పక్షాన మాట్లాడి తీరాల్సింది, ఎవడైనా ఊరుకునేది లేదు. అంతే అంటారు. డెఫినెట్గా ఈరోజు వాళ్ళకి జరిగింది, రేపు పొద్దున నా వరకు రాదని ఏమి గ్యారంటీ చెప్పండి. ఇప్పటికే హర్యానాలో అల్లర్లు మొదలైనాయంట. మెల్లమెల్లగా సిస్టర్ కన్సెప్ట్ 7 స్టేట్స్ ఒకటికొకటి అటాచే ఉంటుంది. ఇంకేందిగా సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి 7. మరి అది ఇప్పుడు ఈరోజు ఇంకా అవి అయిపోయినాక మన వంతు రాదనేం నమ్మకం ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కదా మీరు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో మీరిద్దరే ఉన్నారు. ఇప్పుడు మణిపూర్లో మీరే, ఈరోజు కేంద్రంలో మీరే ఉన్నారు. అంటే మీకు రేపు పొద్దున ఎక్కడైనా డబుల్ ఇంజన్ సర్కార్ అని అన్నప్పుడు మణిపూర్ని చూపిస్తాం. మళ్ళీ నిన్ను తలకొరివి పెట్టించుకోవడానికి ఇంకొక చోట డబుల్ ఇంజన్ సర్కార్ తేయడానికి ఏ ఒక్క ఓటర్ అన్నా ఇష్టపడతారా? ఈరోజు కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాలకి ఇన్ఛార్జ్, ఒక్క మాట నోరు తెరిచి, మళ్ళీ మీరు చూసిండొచ్చు మీడియా ఆయన ముంగల మైకు పెడితే
దూరం నిలబడని దొబ్బేశాడు మైక్. మీరు చూసిండు కదా మణిపూర్ గురించి మాట్లాడు. నాకేం సంబంధం అన్నాడు, నాకేం సంబంధం అన్నాడు. అన్నప్పుడే నువ్వు పదవికి రాజీనామా చేయాలి. ఒక బాధ్యత గల పౌరునిగా, ప్రజలు ఎన్నుకున్న ప్రజానాయకునిగా అసలు ఎవ్వరు కూడా చీము నెత్తురున్నోడు స్పందించాడు. అట్లాంటిది నువ్వు ఒక ప్రజానాయకునివి, నిన్ను ఓట్లేసి గెలిపించిన పాపానికి నాకేం సంబంధం అన్నప్పుడే అసలు ఇక ఆయన మంత్రి అయిండు, ఎంపీ అయిండు కాబట్టి నేను ఇంకేం తిట్టలేను. కనిగా డాష్ 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 వదిలేండి, ఇంక ఏమనాలో కూడా నాకు తెలుస్తలేదు. అట్లాంటి వాళ్ళు రాజీనామా చేయాలి, ఇంట్లో కూర్చోాలి. మీకు సంబంధం లేనప్పుడు మూసుకుంటే అయిపోయింది కదా. ఎందుకు మీకు పదవులు, మీకు రాజకీయమే కావాలన్నా? సంబంధం లేదా? నువ్వే కదా అక్కడ ఇన్ఛార్జ్వి, మంత్రివి. నీకే సంబంధం లేనప్పుడు నీకు ఓట్లు ఎందుకు వేయాలి ప్రజలు? నీకు సంబంధం లేనప్పుడు ఆ స్టేట్కు ఉన్న ఇన్ఛార్జ్ తీపిచ్చేసే. ఎంపీ పదవికి రాజీనామా చేయి, మంత్రి పదవికి రాజీనామా చేయి. రాహుల్ గాంధీని ఏ విధంగా అయితే సస్పెండ్ చేసిండ్రో ఇప్పుడు పార్లమెంటులో 10 రోజుల నుంచి అవిశ్వాస తీర్మానం పెడితే కావాలని దాన్ని ప్రొలాంగ్ చేసి, ఎందుకంటే అయిపోవాలి పార్లమెంట్, అయిపోవాలి ఇక 8-9 తారీఖు అయితే అయిపోతుంది పార్లమెంట్. అప్పటిదాకా దీన్ని ఇట్లనే గుంజుకొని రావాలి, దాని మీద చర్చ జరగొద్దు, ఇంకో ఇష్యూ మాట్లాడద్దు. మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు అసలు ఎందుకోసం అనుకోవచ్చు పార్లమెంట్లో కూడా మణిపూర్ ఇష్యూ గురించి? మరి వాళ్ళే కదా చేపించింది. అంటే దీని వెనకాల అంటారు. రాసి పెట్టుకో, నా బయట తీసి పెట్టుకో. ఎప్పుడన్నా ఈ రోజు కాదు, ఇంకో 10 ఏళ్ల కన్నా బయటకు వస్తుంది పక్క బీజేపీ మణిపూర్ ఇష్యూ వెనకాల. ఎస్, ఎందుకు అంటే చెప్తాను, కారణాలు లేకుండా నేను మాట్లాడట్లేదు. అదాని అక్కడ పోయి వ్యాపారం చెయ్యాల మణిపూర్లో. ఎస్, మణిపూర్ కొండల్లో గుట్టల్లో చాలా మినరల్ సంపద ఉన్నది, గ్రైనేట్ ఉంది, ఇంకా చాలా సంపద ఉంది అందులో. ఆ సంపదను దోచుకోవడానికి, అడవుల్ని ఖాళీ చేపించడానికి కోసమే 2-3 మతాల మధ్యలో చిచ్చులు పెట్టి వాళ్ళు కొట్లాడుకొని చేస్తే అది వాళ్ళు అండర్టేకింగ్ చేసి అదానికి 30,000 కోట్లు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు అక్కడ. కాబట్టే నిప్పేసిండ్రు. అగ్గిపుల్ల ఎక్కడిది అని పార్లమెంటులో గొడవలు జరుగుతున్నాయి. సరే, ఆ అగ్గిపుల్ల ఇచ్చినోడు ఎవడు? అగ్గిపుల్ల ఇచ్చి అంటబెట్టి రాజేసి పక్కకు జరిగినారు. ఎందుకయ్యా ఇప్పుడు 100 రోజులు దాటిపోయినా కూడా ఎందుకు మన ప్రధానమంత్రి నోరెత్తి మాట్లాడతలేరు? దీంట్లో ఎక్కడ డౌట్ వస్తలే నీకు? రాహుల్ గాంధీ అడిగిన అదాని ప్రశ్నకు కూడా ఇంతవరకు సమాధానం రాలే వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇదే 100 రోజులైనా మణిపూర్ ఇష్యూలో మాటలు వస్తలేవు వాళ్ళకు. అంటే తప్పు వాళ్ళదే కదా. మీరు మాట్లాడే దమ్ముంటే ప్రతిపక్షాలకు 1000 క్వశ్చన్స్ ఉన్నాయి మీ మీద వేయడానికి. కాబట్టి చర్చకు సిద్ధం లేరు. మీకు మానవత్వం లేదా? మీ ప్రభుత్వం ఉన్నది, ఎందుకు ముఖ్యమంత్రిని సస్పెండ్ చేస్తలేరు? అక్కడ చూసిరు కదా, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేనే కొట్టి చచ్చిపోయిండు అనుకొని వదిలేసిపోయినాక చూస్తే వాళ్ళ డ్రైవర్ని చంపేసిండ్రు, ఎమ్మెల్యేని బాగా చెట్టు కేసి కట్టేసి కొట్టి చచ్చిపోయిండు అనుకొని వదిలేసి వెళ్ళిపోయిండ్రు. స్పృహ తప్పిపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. సొంత ఎమ్మెల్యేకి ఈ విధంగా జరిగితే కూడా ఒక్క మాట మాట్లాడతలేరు వాళ్ళు. ఎందుకు మాట్లాడతలేరు? దీని వెనుక కథా కార్ఖానా అంత ఏముంది? కేవలం దేశం ఎట్టయినా పోనీయండి, క్రూర మృగాలు అయిపోయింది ఈరోజు బీజేపీ వాళ్ళు. క్రూర మృగాలు. అమిత్ షా గురించి తెలుసు, మనకు మోదీ గురించి తెలుసు. ఎందుకంటే ఆ రోజు గోద్రా అల్లల్లో 2,000 మందిని చంపిన వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఇదెంత 33 లక్షల మంది జనాభా ఉన్న చిన్న రాష్ట్రము. వాళ్ళకి సంపద కావాలి, డబ్బు కావాలి, కేవలం రాజకీయమే చేయాలి, ఎన్నికల్లో గెలవాలి, దేశ సంపదను దోచుకోవాలి. ఎవ్వడు ఎటు పోయినా 142 కోట్ల మందికి ఏం జరిగినా వాళ్ళకి సంబంధం లేదు.